హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనండి మీ మహాని. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను కాకరకాయ కారం. అది ఎలా చేయాలో చూపిస్తారండి. దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ కాకరకాయలండి, ఒక 100 గ్రాములు కొబ్బరి, సరిపడినన్ని శనగపప్పు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కారం. నూనె వేడెక్కాలండి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం నూనెలో. ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కకు బాగా పట్టిద్దండి. మనం డైరెక్ట్ కారం వేసినప్పుడు ఉప్పు పట్టదు, ముందే వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవుతాయి కదండి. ఈలోపు చక్కగా అందులో ఉన్న ఉప్పు అంతా ముక్కకు పట్టిద్ది, టేస్ట్గా ఉండిద్ది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇది 2 సార్లుగా వేయించుకుంటున్నామండి, ఒకేసారిగా సరిపోదని చెప్పేసి ఆ ఫ్రై అయినవి తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఈ కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలామంది చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇలా చేసుకుంటే అసలు చేతి తగలదు. చక్కగా వేడివేడి అన్నంలో కానీ పప్పులో కానీ చాలా బాగుండిద్ది. మనకి కారం చాలా ఎక్కువ రోజులు నిలవ ఉండిద్దండి. రెండోసారి వేసుకున్నాం కదండి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయినాయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకుందాము, టేస్ట్ బాగుండిద్ది. అలానే కొంచెం పసుపు వేసుకుందామండి, ఎక్కువ వద్దు. 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. అవి మొత్తం ఫ్రై చేసుకుందామండి. ఇవి తినటం వల్ల ఫేస్ మీద పింపుల్స్ అలాంటివి రావు. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకనే కాదండి, చేదు అనేది తగలడం మనకు కూడా చాలా మంచిది. మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ముక్కలు పక్కన ఉన్నాయి, అవి కూడా ఇందులో కలిపేసేద్దాము. చక్కగా మళ్ళీ మొత్తం కలిపి కొంచెం ఫ్రై కానిద్దాం. కొంచెం వేగిందా ఉంచుదామండి. అది చూడండి ఎలా వేగాయో. మీకు ముందే చూపించా కదండి, అదంతా మిక్సీ పట్టాను. ఆ కారం అది మిక్సీ వేసే టైంలో చిన్నుల్లిపాయ ముందు వేయొద్దండి. కొబ్బరి, శనగపప్పు, కారం, జీలకర్ర మొత్తం మెరిగిన తర్వాత చిన్నుల్లిపాయ వేయాలి. ముందు వేయడం వల్ల అదంతా దానికి అతుక్కుపోతుంది, అంత పొడిగా రాదు. అది మొత్తం చక్కగా కలబెడదాము. చాలా టేస్టీగా ఉండిద్దండి. నెల రోజులైనా ఉండిద్దండి, ఏమీ చెడిపోదు, బాగుండిద్ది. బయట ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా అండి. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్న టైంలో త్వరగా వంట కాలేనప్పుడు కానీ కొంచెం బాక్స్లో వేయడానికి బాగుండిద్ది. కాకరకాయ ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉండేయండి. టైఫాయిడ్, మలేరియా ఇలాంటి జ్వరాలు కూడా ఎక్కువ రావు, చాలా వరకు తగ్గిస్తాయి. చాలామంది ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.